ఇంట్లో పనులు చేసే ముందు ఇంట్లో పనులు కూడా చేయాలి కానీ. ఇంట్లో ఉండేటోళ్ళ పనుల ఏంటి అవి? మా అమ్మకు సాయి ఇచ్చినావా? నన్ను అడిగే బదులు ముందు మీ అమ్మ దగ్గరకు పోయి ఆమె చేతులు ఏమున్నదో చూస్తే వెళ్తుంది. అంటే సాయి ముందే ఇచ్చినావా? మరి లేకపోతే ఇంటి కోడలు అన్నప్పుడు నువ్వు చెప్పేదాకా చూసుకుంటున్నా ఏంది? చేసే పనులన్నీ చేసిన. ఇట్లయితే నీకు మా ముందట మంచి పేరు వస్తుంది. నేను పేరు కోసం చేస్తలేను, కోడళ్ళని బాధ్యతతో చేస్తున్నా. అయినా పేరు కోసం చేస్తే నేను నీ పిల్లల్ని ఎట్లయితా? మా అమ్మను ఎట్లా చూసుకుంటావు అనుకున్నా కానీ ఇంత మంచిగా చూసుకుంటావు అనుకోలేదు. అత్తమ్మలా అమ్మున్నది, మీ అమ్మలా మా అమ్మని చూసుకుంటే మంచిగా చూసుకోవచ్చు. చాయ్ రావుడు అయింది అత్తమ్మ? అయిపోయింది బిడ్డ, చాయ్ మంచిగా చేసినావు. అన్నం పెట్టుకురా, అన్న తింటావా? ఇప్పుడు అద్దు బిడ్డ, ఇప్పుడే కదా చాయ్ తాగింది, కొంచెం ఆయనకే తింటా. సరే, నేను బట్టలు వింటా, ఏదైనా అవసరం ఉంటే వీలు. సరే బిడ్డ. అమ్మా ఎట్టుంది నీ కోడలు? నా కోడలికేంద్రా, అందమున్నోళ్ళకి గుణం ఉండదంటారు, గుణం ఉన్నోళ్ళకే అందం ఉండదంటారు. కానీ నా కోడలు ఈ రెండు కలుపుకొని వచ్చిందిరా మన ఇంటికి. అయితే కానీ అమ్మ అత్తమని అహంకారం అయితే చూపియకు మరి. కన్న తల్లిని గట్లంటన్నవేంద్రా? అంటే ఎంత తల్లివైనా నాకు పెళ్ళైన తర్వాత నువ్వు అత్తవే కానీ. కోడలు మంచిదైతే అహంకారం ఉన్న అత్త అయినా సరే అరటిపండు లెక్క మెత్తగా అవుతుంది బిడ్డ. అమ్మా అది కోడలు అంటే ఎట్లుండాలో అట్లా ఉండా అంటాందే. మరి ఎట్లుంటా అంటాందిరా? కన్న బిడ్డలాగా ఉంటా అంటుంది. అవునా బిడ్డ, మెట్టి నీళ్ళని పుట్టి నీళ్ళు చేసుకుంటా అంటే అంతకంటే అదృష్టం ఏముందిరా? సరే అమ్మా, నేను బయటకు వేస్తా మరి. సరే బిడ్డ, తొందరరా. ఏమైందిరా గిడ కూర్చున్నావు? ఏం లేదురా, ఇంట్లో ఒక్కనుంటే ఏం మనసున పడతలేదు అని ఇలా కూర్చున్నా. ఏంది సంగతులు మరి? సంగతులు ఏం సంగతులు రా, అయినా కొత్తగా లగ్గాను నువ్వు ఏమైనా సంగతులు ఉంటే నువ్వు చెప్పాలి. అయినా నువ్వేం చెప్తావు సంగతులు లగ్గానికి వెళ్ళను. అప్పుడంతా ఆగమాగమైందిరా, సగం మందికి చెప్పినా సగం మందికి చెప్పలేదు. పెళ్లి డేట్ కూడా మన దగ్గర వచ్చింది. అందుకే అప్పుడు అందరికి చెప్పలేదు, ఇప్పుడు అందరికి సమయానికి కూడా వస్తున్నావు అంతేనా? సముదాయం ఇచ్చలగారా మరి. అయితే అంటున్నావు, మరి వచ్చిన ఇల్లాలు గుణం వేసే ఉంటుందిరా, మంచిదేనా? దానంతా మంచి గుణం ఎవ్వరు లేరురా ఈ లోకంలో. కొత్త లగ్గమైంది కదా, ఇప్పుడు గిట్లే ఉంటది. పాత పడ్డ ఒకటి కొత్త బయట పడుతుంది. రాగు మా ఇంట్లో అత్త కొరల పోరు అస్సలే లేదురా. ఎందుకో తెలుసా? కోడలేమో బిడ్డ లెక్క మారింది, అత్తేమో అమ్మ లెక్క మారింది. కలిసి ఉంటే మంచిదేరా, కనీసం లగ్గం పిలిచి చికెన్ పోవాన పెడతాం అనుకున్నాం, పిలవకపోతుంది. మరి ఇప్పుడన్నా పప్పు పెడతావా లేదా? ఎందుకు పెట్టరా? ఇంట్లో ఇలా మా భవాని పప్పనే వాడినది, పోయి తిందాంపా. నేనేదో అన్న అనుకున్నావు, నిజంగానే పప్పనం పెడిస్తట్టున్నావు గారా. అయినా ఎవడన్నా లగ్గానికి ముందు పప్పనం పెడతారా? లగ్గం అయినాక పెట్టేంద్రా నువ్వు పప్పనం? ఆకలి అయినప్పుడు ఏ అన్నం అయితేంద్రా? కోరిక తీరాలా, ఆకలి చావాలి. తిందాంపా. నా బిడ్డతో కానీ పెసరప్ప మరి కందిపప్ప? అది కందిపప్పే. ఏమయ్యారా కిషన్, ఇంటికి వచ్చుడు మొత్తానికి బంద్ చేసినావు? మీరు లగ్గానికి అయితే వీరులే కానీ ఇప్పుడు కనబడితే మందరిస్తాను పెద్దమ్మ నువ్వు. చెప్పిన కారా నీకంతా. అది భవాని, భవాని ఇగో ఈ నా దోస్తు పేరు కిషన్, ఇటు మన లగ్గానికి రాలే, పోయి అన్నం పెట్టుకురా పో. నువ్వు వెళ్తే కదా వచ్చేది లగ్గానికి. అరే నువ్వు అన్నం పెట్టుకురా పోయి. పో బిడ్డ పో, పెట్టుకరా పో. వాడు చిన్నప్పటి నుంచి దోస్తు, పోట్టుకరా పో. సరే రా, లోపలికి రా.
పెళ్లి భోజనం ఇంత కమ్మ ఉందో లేదో తెలియదు కానీ నీ ఇంటి భోజనం మాత్రం సూపర్ ఉన్నదిరా. మరి నా కోడలంటే ఏమనుకున్నావురా? నా కోడలు చేసిన వంట తింటే తీపి పదార్థమైనా దాని వంట ముందు సప్పవాడాలి. నిజమే పెద్దమ్మ. సరేరా మరి తిన్నా కదా పోతుగా మరి. అయ్యో ఇప్పుడే పోతావారా? బయట ఏం పనులు ఉన్నాయో మనకేం తెలుసు, పోనీతి. సరే పోయిరా మరి. సరేరా. నీ నోరు ఎప్పుడన్నా సప్పవాడితే మా ఇంటికి వచ్చి తినిపోరా. సరే పెద్దమ్మ. సరే కానీ కొత్త కూర వచ్చింది కదా, ఇల్లంతా మంచిగా ఉన్నదా? మంచిగా ఉండకపోతే ఏమైతుందిరా? మంచిగానే ఉంది ఇల్లు. అట్లా కాదు పెద్దమ్మ, కొత్త కోడలు ఇంట్లోకి వస్తే అన్ని అశుభాలు జరుగుతాయట కదా. చెడు బుద్ధుండి చెడు ఆలోచనతో ఇంట్లో అడుగు పెడితే కీడు జరుగుతుందిరా. కానీ అందరిని మంచిగా చూసుకుందాం మంచి ఆలోచనతో అడుగు పెడితే అశుభం ఎందుకు జరుగుతుందిరా? శుభమే జరుగుతుంది. చూసిన వారా ఎన్నేళ్ల కింద పరిచయం ఉన్నట్టు ఎంత ఆనందంగా కొట్టుకుంటారు. ఆ ఆనందం ఎన్నాళ్ళైనా నీ కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటున్నాను. నా ఆయుస్సు కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగుంటే చాలు రాళ్ళు. భవానీ అత్తమ్మ. ఇటు రా బిడ్డ ఒకసారి. ఏంటిది అత్తమ్మ పిలిచినావు? ఏమన్నా పనా? ఏం లేదు బిడ్డ, నువ్వైతే కూర్చో. ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను అభిటతాన్ని చేసినవే బిడ్డ. ఏంటమ్మా గట్లా అంటారు? నేనేం చేసినా? ఎందుకట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదు బిడ్డ, ఇంట్లో ఉన్న పనులన్నీ నువ్వే చేసుకోబడుతుంది. ఏమన్నంటే నువ్వు కూర్చో అత్తమ్మా నేను పనులన్నీ చేసుకుంటా అనబడుతుంది. ఏదైనా పని చేద్దామంటే పానం మొత్తం చేత కాకుండా ఇట్లయితే ఎట్లా బిడ్డ? నాకు ఎప్పుడన్నా పానం మంచిగా లేకపోతేనో లేకపోతే జ్వరం అత్తనో చేదుతి అత్తమ్మ, అప్పటిదాకా నాని అయ్యని. నీ పానం మంచిగా లేదని నేను పని చేస్తే నా పానం ఏడ ఖరాబ్ అవుతుందో అని ఆ పని కూడా నువ్వే చేస్తా అంటావు కావచ్చు. అత్త కోడలు ఇద్దరు ఒక్కింట్లో ఉన్నప్పుడు చెరొక్క పని చేసుకుంటే తప్పేంది బిడ్డ? తప్పేం లేదత్తమ్మ, కానీ నేను ఉండంగా కూడా నీతో పని చేపించుడు నాదే తప్పు అవుతుంది. ఏ గడియలు కోడలు లెక్క ఈ ఇంట్లో అడుగు పెట్టినవో ఈ ఇల్లు పుణ్యం కట్టుకుంది బిడ్డ. కాదత్తమ్మ, ఈ ఇంట్లోకి వచ్చి నేనే పుణ్యం కట్టుకున్నా. లేకపోతే ఇంత మంచి అత్త ఇంత మంచి మొగడు ఎవరికి దొరుకుతారు రేపు? మీరిద్దరు చల్లగా ఉండేటందుకు ఒక వ్రతం చేయాలి బిడ్డ. అప్పుడే మీ కాపురం పచ్చగా 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది బిడ్డ. సరే అత్తమ్మ, మీరు ఎప్పుడు ఏమంటే అప్పుడే చేస్తాం. సరే బిడ్డ. అరే ఎటు పోతున్నావురా? బయటకు పోతున్నానే. ఇవాళ నువ్వు బయటికి పోవద్దు. ఎందుకే? నేను ఆల్రెడీ బయటకు పోతున్నాగా. నీ పెళ్ళానికి వ్రతం గురించి చెప్పిన సరే అన్నది. మీరిద్దరు కలిసి చెయ్యాలి. భవానీ సరే అన్నాక ఇంకా నేను అద్దంటున్నానే, చేద్దాం తీ. అరే బయటికి పోవద్దురా అంటే మళ్ళా పోతాను. అగో భవానీ ఎదురొచ్చిందిగా, నాకు ఇక అంతా శుభమే. బయటికి పోకురా అంటే పోయిండు. నా బంగారు కొడుకు నాకు కాకుండా అయిండు. పెళ్ళై మాసం అన్న కాలే మాంసం ముద్దయిండు కదనే. దేవుడు నా కాపురాన్ని ఏం చేద్దాం అనుకున్నాడేమో. నా దేవుడే నాకు కాకుండా చేసిండు. పది కాలాల పాటు చల్లగా ఉంటారు అనుకున్నా కదనే, 10 మాసాలు కూడా లేరు కదనే. నా మమ్మల్ని తీసుకుపోయి నన్ను ఎందుకు ఉంచిండు ఆ దేవుడు ఈ భూమి మీద? చెప్పిన మాట ఇంట్లోంటే అయిపోగానే ఇప్పుడు మన కాకుండా అత్తమ్మ, నువ్వు చెప్పిన వ్రతం ముందే ఎత్తే మంచిగా ఉండు. అట్లా నా బతుకుతుండే కావచ్చు. కారు చీకట్లల్లా గిన్ని కష్టాలు ఇచ్చిపెట్టిపోయిండు. ఆయన పోతే మనం ఎట్లుంటాడు అనుకున్నాడు.
చెప్పలేని బాధ అవుతుందిరా కొడుక. ఆ దేవుడికి ఏం చేయలేదని నేను తీసుకుపోయినరా కొడుక. నువ్వు బయటకు ఎందుకు పోయినవయ్యా? నేను ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? నువ్వు లేకుంటే ఈ గాలి పీల్చుడే బరువైతుందయ్యా. ఇన్ని కూడా నీ నా కళ్ళు ఎందుకయ్యా? నువ్వు వినిపించని పువ్వా నా కడుపులోకి ఎట్లా పోతుందయ్యా? ఎన్ని మాటలు వినవి నా చెవులు ఎందుకయ్యా? పాపరం మదగాడు అట్టిగా చచ్చిపోయాయి. కొత్తగా పెళ్ళే లోకానికి దూరమే. ఏం చేద్దాం? ఎట్లా రాసి పెట్టుకుంటే అవుతుందిరా? మన చేతిలో ఏమో చెప్పు. మనం ఏమున్నది? పెళ్ళి పెట్టుకున్న గోరింటాకు ఆరకముందే వాళ్ళ ఇంట్లో దీపం అటుపోయింది. ఏం చేద్దాం? ఏం తెలియని వాళ్ళ పెళ్ళానికి ఏం తోడు లేకుండా అయిపోయింది. రేపటి నుంచి అలా ఎవరు చూసుకుంటారా? మొగడు లేకపోతే ఏందిరా? వాళ్ళని చూసుకుని మొగోని నేను ఉన్నారా అంటే ఆ ఇంటినైనా ఆ ఇంటోళ్ళనైనా చూసుకునే మొగోనే నేను రా. స్నేహబంధం విలువ నాకు తెలుసు కాబట్టి నేను మీకు సాయం చేస్తాను అనుకుంటాను. మీరు దీనికి అంగీకరించండి. సగం జీవితం ఒంటరిగానే గడిపిన, మిగతా సగం జీవితం ఎట్లా గడపాలనా అని ఆలోచిస్తున్నా. ఏం బాధపడం, మనం సంతోషంగా ఆనందంగా గడపాలి. చూసేటోళ్ళకు మానవత్వం లేదేమో, వాళ్ళు మనుషులు కాదేమో, కానీ నేను మనిషిని, నాకు మానవత్వం ఉన్నది. మధుగాని పెళ్ళ మీద నాకు మనసైందిరా. ఎట్లనైనా దాంతో గడపాలి. అత్తమ్మ, ఆయన చూస్తే మంచోళ్ళకి కనబడుతుంది కదా. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళంతా మంచోళ్ళే కదా బిడ్డ.